హలో అండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ అయితే స్టార్ట్ చేయలేదండి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. నేనైతే షాప్కి రెడీ అయిపోయాను. ఈ టైంకి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా రెగ్యులర్గా మీకు చూపిస్తూనే ఉన్నాను కదండి, ఎర్లీ మార్నింగ్ లేవడం, వంట చేసుకోవడం ఇది రొటీనే కదా అని చెప్పేసి ఈరోజు అది కొంచెం స్కిప్ చేసేసి ఇంకా ఈ టైంకి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పటి నుండి కూడా నేను నైట్ వరకు ఏమి పనులు చేసుకుంటాను ఏంటనేది ఈ రోజు నా డే రొటీన్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ చాలా వరకు అయితే మంచి మంచి సజెషన్స్ అయితే వస్తున్నాయి అనమాట. చాలా బాగున్నాయి అక్క ఈ మధ్య వీడియోస్ అని చెప్పేసి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే కమెంట్స్ చేస్తారనుకోండి. ఇంక కొత్త వాళ్ళకి కూడా కొంచెం కమెంట్స్ చేస్తే మీరందరికీ కూడా నా మంచి కోరుకుంటున్నారని చెప్పేసి నాకు అర్థమవుతుంది. అండ్ మన వీడియో వల్ల ఎంతో కొంత మీకు యూజ్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడైతే మన వీడియోస్ వచ్చేసి రెగ్యులర్గా మార్నింగ్ 7 o'clock అయితే వస్తున్నాయి కదా, అలాగనే వస్తాయి. నాకు ఎంత ఏమంటారు ఇబ్బందిగా ఉంది తెలుసా, మీకు అర్థం కాదు కానీ చాలా చాలా బిజీగా ఉండి కూడా నేను వ్లాగ్స్ అనేది షేర్ చేస్తున్నాను. అంటే నేను ఒకటి అనుకున్నాను కదా, డైలీ ఈ టైంకి వ్లాగ్ అయితే వస్తుంది అని చెప్పేసి దానికి కట్టుబడి ఉండాలి అని నేను రెగ్యులర్గా కష్టపడుతూనే ఉన్నాను అనమాట. మార్నింగ్ నుండి కూడా ఈవినింగ్ వరకు వీడియోస్ షూట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఇన్ని పనులు చేసుకుంటూ మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇంట్లో పనులన్నీ చేసుకోవాలా, ఇంట్లో పని చేసుకుని షాప్కి వెళ్ళాలా, షాప్లో వర్క్ చూసుకోవాలా, మళ్ళీ షాప్లో ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నారా అంటే అది కాదు. ఓన్లీ హెమ్మింగ్కి ఫాల్స్ వేయడానికి వేరే అమ్మాయి వాళ్ళు అయితే ఉన్నారు. అండ్ స్టిచ్చింగ్ మాత్రం నేను ఒక్కదానే ఉన్నాను. ప్రజెంట్ అయితే ఇంకొక అమ్మాయి కోసం వెతుకుతున్నాను, కానీ ఆ అమ్మాయి అయితే మొన్నటిదాకా కుట్టింది. కానీ ఇప్పుడు ఈ మధ్యలో తనైతే ప్రెగ్నెంట్. దాంతో తనైతే ఆపేసింది అనమాట. దానివల్ల నాకు ఇంకా రిస్క్ అవుతుంది. అందులో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉందండి. ఒక్కదాన్ని అసలు మేనేజ్ చేసుకోలేకపోతున్నాను. మా వారిని అయితే నేనైతే అడిగాను అనమాట. నేను ఒక 2 days అయినా మీరు ఇంట్లో ఉండండి అంటే కొంచెం నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. అయితే మా వారికి స్టిచ్చింగ్ రాదు కదా, మరి నాకేం హెల్ప్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు. స్టిచ్చింగ్ రాదు కానీ ఏదో ఒకటి ఇంట్లో అయినా, నాకు షాప్లో అయినా ఏదైనా లైనింగ్స్ పిండి ఆరేయడము, లేదంటే ఐరన్ చేసి ఇవ్వడము, ఇలా సంథింగ్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవైనా నాకు హెల్ప్ చేస్తారని చెప్పేసి ఉండమంటున్నాను. మా వారేమో ఈ 2 days అవ్వని తర్వాత ఉంటాను అని చెప్పేసి అన్నారు. మరి ఉండమనాలా వద్దా అనేది కూడా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఒకరోజు లీవ్ పెడితే మా వారికి కూడా మనీ కట్ అవుతుంది కదా, అది కూడా ఆలోచిస్తున్నాను. కానీ నాకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. హెడ్ఏక్తో నేను ఎన్ని పనులు మేనేజ్ చేస్తున్నానంటే అర్థం చేసుకోండి. ఏంటంటే ఇంకా నేను యూట్యూబ్లో వీడియోస్ కూడా పెట్టడము, మా వారైతే చాలా అంటే చాలా ఫీల్ అయిపోతున్నారు నా గురించి బాగా ఆలోచించి. ఇంత కష్టపడుతున్నావు అని చెప్పేసి, అంటే మార్నింగ్ లేచినప్పటి నుండి ఇంట్లో పనులు చేసుకొని షాప్లో స్టిచ్చింగ్ చేసుకుంటున్నావు, మళ్ళీ వచ్చి ఇంట్లో పని చేసుకోవాలి, మళ్ళీ వీడియోస్ పెట్టుకుంటున్నావు, చాలా కష్టపడుతున్నావు అని చెప్పేసి అంటున్నారు అనమాట. నిజంగా మా ఆయన నన్ను అలా మెచ్చుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నా కష్టం అంతా పోయిద్ది. అంతే కదండి, మన కష్టాన్ని గుర్తించినప్పుడే కదా మనకి హ్యాపీనెస్ని ఇస్తుంది. నాకు అలా అనిపిస్తుంది అనమాట. అలాగే మా వారు నాకు చాలా హెల్ప్ చేస్తారండి. ఇంట్లో పని విషయంలో కానీ షాప్లో కూడా చాలా నాకు హెల్ప్ చేస్తారు. మీకు తెలుసా, నిన్ననైతే 9:30కి షాప్లో చేసి షాప్ నుండి డైరెక్ట్గా బయటకు అయితే వెళ్ళాము. అప్పటికి లైట్గా వర్షం కూడా పడుతుంది. ఆ టైంకి మేము బయటకు వెళ్ళాము లైనింగ్స్ లేవని. లైనింగ్స్ కోసం వెళ్తే తీరా మేము అక్కడికి వెళ్ళేసరికి బండి పంచర్ అయిపోయింది. ఇంకా దాని మీద రాలేక అప్పటికే టైం 10 అవుతుంది. ఆ టైంకి షాప్స్ అనేవి దాదాపు క్లోజ్ అయిపోతున్నాయి. ఇంకా లైనింగ్స్ అయితే తీసుకున్నాము. బండి పంచర్ అయ్యేసరికి ఒక 1 kilometer వరకు నడుచుకుంటూ వచ్చామన్నమాట. నేను డే అంతా కుట్టి మళ్ళీ తినకుండా, ఆ టైంకి ఆకలి అవుతుంది, తినకుండా అంత దూరం నడిచాను. నాకు నిజంగా ఏడుపు వచ్చేసింది. నిజంగా నేను ఎక్కువ దూరం అస్సలు నడవలేను, నాకు అంత ఓపిక కూడా ఉండదు. ఈ మధ్యలో అస్సలు నడవట్లేదు కాబట్టి ఇంకా నాకు ఇదిలా ఉందనమాట. ఇంకా తనకైతే నైట్ ఆ టైంకి ఒక షాప్ దగ్గర అయితే ఇంకా బండికి పంచర్ వేపిద్దాం అనుకుంటే
నేను నడుస్తున్నానని చెప్పేసి మా వారు కాసేపు నన్ను బండి పంచర్ అయిన దాని మీదనే కూర్చోబెట్టి తీసుకొచ్చారనమాట. దాంతోనే టైర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, పగిలిపోయింది. ఇంకా టైర్ మార్చి ఇంకా అదంతా చేసేసరికి 10:30 అయిందండి నిన్న నైట్. ఇంకా నేను రైస్ మా చిన్నోని పెట్టమన్నాను. వాడికి ఎట్లా గట్లా వీళ్ళకి అన్నం ఒకటి వండడం నేర్పించాను. నిజంగా మా వారే అనమాట. ఇలాంటి టైంలో బాగా యూజ్ అయింది. ఆ టైం వరకు పిల్లలు ఆకలితో ఉండడం అంటే చాలా కష్టం కదా. మా చిన్నోడు అయితే రైస్ వండేసుకున్నాడు. తర్వాత జస్ట్ అయితే ఏదో బర్త్డేకి వెళ్ళేసి వచ్చి ఇంకా కర్రీ తెచ్చుకోండి అని చెప్పేసి ఫోన్ చేశాను. వేరే వాళ్ళ ఫోన్తో చేస్తే ఇంకా మా జస్ట్ ఏమో బయట కర్రీస్ నచ్చట్లేదని చెప్పేసి వాడు ఎగ్స్ తీసుకొచ్చి ఎగ్ ఫ్రై చేసుకున్నాడు. ఎగ్ ఫ్రై వాళ్ళు తినేసి మేము వచ్చేసరికి మాకు ఉంచాడు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ డాడీ లాగానే వాడు కూడా వాడికి ఒక ఎగ్ ఫ్రై నేర్చుకున్నాడు అనమాట. పర్లేదు ఆయనతోనే నేర్చుకున్నాడు అనిపించింది నాకు. చాలా హ్యాపీగా అనిపించింది. వాడు ఎగ్ ఫ్రై చేశాడు, చాలా టేస్టీగా చేశాడు. నాకంటే కూడా బాగా చేశాడు నిజంగా. ఇంకా వచ్చి తినేసి పడుకున్నాము. నిన్న అలా జరిగిందనమాట. అంత సపోర్ట్ చేస్తారు మా వారు కూడా. మా వారు కూడా డే అంతా కష్టపడే వస్తారు కదా. కానీ మా ఆయన నేను బాగా కష్టపడతామండి, చాలా కష్టపడతాము. కష్టపడకుండా మనీ సంపాదించే వాళ్ళు చాలా సంపాదిస్తున్నారు. కానీ మేము ఇంత కష్టపడినా కూడా మనీ ఏంటో అసలు ఏమీ ఉండట్లేదు అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ మా వారికి ఏంటంటే ఒకరిని మోసం చేయడము, అన్యాయంగా డబ్బులు అట్లా ఎందుకో మా వారికి అసలు ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉండదు. మేము ఎప్పుడైనా కూడా మా కష్టాన్ని నమ్ముకుంటున్నాము. అంటే మేము కష్టపడే సంపాదిస్తున్నాం తప్ప ఏ విషయంలోనూ మేము ఒక రూపాయి మాకు ఫ్రీగా వచ్చింది లేదు. ఇంకా ఏదో విధంగా వచ్చింది లేదు అనమాట. చాలా కష్టపడతాం మా వారు నేను కూడా. సో మా వారు ఒకటే అంటారు, కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడైనా సుఖం అనేది వస్తుంది, కానీ కొంచెం టైం పట్టింది. ఇప్పుడు సుఖపడే వాళ్ళకి తర్వాత కష్టాలు వస్తాయి అని అంటూ ఉంటారనమాట. మా కష్టాలకి మరి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడిద్దో ఏమో తెలియదు, కానీ ఇద్దరం నాన్ స్టాప్గా కష్టపడుతున్నాము. ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కరే కష్టపడుతూ ఉంటారేమో. నా ఫ్యామిలీలో అంటే నేను మా హస్బెండ్ ఇద్దరం కష్టపడుతున్నాము. మరి అంతగా పోక్ చేసింది అయితే ఏమీ లేదు. ఇలా వస్తుంటాయి, అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. పర్లేదు, కానీ హ్యాపీ అనమాట. మా దగ్గర మనీ ఒక్కటే లేదు, కానీ మిగతా అన్నీ కూడా హ్యాపీ మేము. మనీ విషయంలోనే కొంచెం మా వారు ఒకటే అంటారనమాట, దేవుడు ఏ ఫ్యామిలీ అయినా ఎవరికైనా కూడా ఏదో ఒక లోపం అనేది ఉంటుంది ఖచ్చితంగా. కొంతమందికి ఫ్యామిలీ కరెక్ట్గా ఉండకపోవచ్చు, హస్బెండ్ కరెక్ట్గా ఉండకపోవచ్చు, వైఫ్ కరెక్ట్గా ఉండకపోవచ్చు, కొంతమందికి మనీ ఉండకపోవచ్చు కదా. మన విషయంలో మాత్రం మనకి మనీ ప్రాబ్లం అంతే, వేరే ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం మేమిద్దరము. ఎవరికైనా ఏదో ఒక లోపం అయితే పెడుతూ ఉంటారు కదండి. మా విషయంలో మాత్రం మాకు మనీ లోటు అనమాట. ఇంకా వేరే దానికి దేనికి లోటు లేదు. హ్యాపీ ఫ్యామిలీ అనమాట. ఆ లోటు తీరేది ఎప్పుడో, మేము ఇంకా హ్యాపీగా ఉండేది ఎప్పుడో తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? మార్నింగ్ నుండి వ్లాగ్ ఏం షూట్ చేయలేదు కదా, కొంచెం టైం ఉంది షాప్కి వెళ్ళడానికి అని చెప్పేసి ఇలా చిన్నగా వీడియో అయితే షూట్ చేశాను. అండ్ ఈ రోజుతో వ్లాగ్ చూస్తూ ఉండండి. ఈ రోజు కూడా మంచిగా ఉంటుంది వ్లాగ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే ఇప్పుడు 3 అవుతుంది. నేను షాప్ దగ్గర వచ్చి కొంచెం అయితే అన్నం తినేసాను. ఇంక ఇప్పుడైతే కొంచెం టీ అయితే పెట్టుకుంటాను. ఫుల్ హెడేక్ వస్తుంది రోజు. కళ్ళు చూసారా ఎలా అయిపోయినాయి. కొంచెం టీ పెట్టేస్తాను. కటింగ్ అయితే కొంచెం ఉంది, అయిపోయింది. ఇవ్వండి, వేడివేడిగా టీ అయితే తాగుతున్నా. పిల్లలైతే ఇంకా రాలేదు. కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకైతే టమాటా రైస్ అనేది ఏదైనా చేసి పెట్టేసి ఇంకా షాప్కి అయితే వెళ్తాను స్టిచ్చింగ్ చేసేటి. అర్జెంటుగా ఇప్పుడు ఒక కస్టమర్ అయితే వస్తారు, వాళ్ళకైతే ఇప్పుడు ఇవ్వాలి. టీ అయితే తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళాలి.
ఇంకా పిల్లలు వచ్చే ముందైతే ఇంకా నేను వెళ్దాం అనుకున్నాను, కానీ పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టి వెళ్దాము, మళ్ళీ పాపం వాళ్ళు వచ్చిన తర్వాత ఏం తింటారు అని చెప్పేసి నేనైతే ఇంకా ఇంట్లో ఏం లేవు, టమాటాలు ఉన్నాయి, టమాటా రైస్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వేడివేడిగా తినేస్తారనమాట, తినేసి ట్యూషన్కి వెళ్ళిపోతారు. ఇంకా నేను వాళ్ళు వచ్చేంత వరకు ఉండకపోయినా కూడా ఒకవేళ అంటే నేను తొందరగా వస్తే వాళ్ళు ఉంటాను, లేదంటే చేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా ఈ మధ్యలో అయితే వీడియోస్ 7 o'clock పెడదాము అనుకున్నాను, కానీ అస్సలు ఏంటోనండి మళ్ళీ కుదరట్లేదు. వర్క్ బిజీ వల్ల నాకు అస్సలు కుదరట్లేదు. డేలో నేను ఒక 2-3 గంటలు మాత్రమే నిద్రపోతున్నాను. అందులో పిల్లలకి ఎగ్జామ్స్, ఇప్పుడు ఎగ్జామ్స్ వల్ల వాళ్ళకి టైం ఉండట్లేదు, నాకు టైం ఉండట్లేదు అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు మార్నింగ్ 5కే లేస్తున్నానండి నేను. మార్నింగ్ 5కి, ఎందుకంటే పిల్లలు ట్యూషన్కి వెళ్తున్నారు అనమాట. మార్నింగ్ 5కి కూడా ట్యూషన్ ఉంటుంది. ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి 5కి ఎర్లీ మార్నింగ్ ట్యూషన్ ఉంటుంది. ఇంకా వాళ్ళు 5కి వెళ్తూ ఉంటే అప్పటికే తెలివి వచ్చేస్తుంది, ఇంకా నిద్ర పట్టట్లేదు. ఇంకా ఒక 1 hour అటు ఇటు మెసినట్టు వేసేసి మళ్ళీ 6కి లేవడం అవుతుంది. ఇంకా వంట అది చేసేసుకొని మళ్ళీ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని 10కి షాప్కి వెళ్తే ఇంకా అక్కడ స్టిచ్చింగ్, మళ్ళీ నైట్ 8:30 కాదు ఇంకా ఎక్కువనే ఉంటుంది. ఈ మధ్యలో 9:30 అట్లా అవుతుంది. 9:30 అట్లా ఉండేసి మళ్ళీ ఒకవేళ ఏదైనా మళ్ళీ మనకి లైనింగ్స్ అవి లేకపోయినా కూడా మళ్ళీ బయటికి వెళ్ళి షాపింగ్ చేయాల్సి వస్తుంది. రోజు చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అన్నీ ఒక్కసారి తీసుకోలేక ఎవరు ఎప్పుడు అడుగుతారో తెలియదు కదా. కొంతమంది ఏంటంటే రేపు ఇలా నన్నోళ్ళు కూడా మళ్ళీ సడన్గా అడుగుతున్నారు, అలా నేను బయటికి రోజు వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా అట్లా 9:30, 10:30 వరకు నాకు బయట అయిపోతుంది. ఇంకా సరే 10 వరకు అయినా కూడా 10కి ఇంటికి వచ్చేసి ఇంకా అప్పటికి పిల్లలతోని అంటే అన్నము అది కడిగి పెట్టితే వాళ్ళు స్టవ్ ఆన్ చేస్తున్నారు. ఇంక ఈ మధ్యలో బయట కర్రీనో లేకపోతే ఇంకా మార్నింగ్ చేసిన కర్రీతోనే అడ్జస్ట్ చేసుకుంటున్నాము. నైట్ టైంలో అయితే కర్రీస్ చేయట్లేదు దాదాపు ఒక 4-5 రోజుల నుండి అయితే. ఎందుకంటే కర్రీస్ చేస్తూ ఉంటే టైం అస్సలు సరిపోవట్లేదండి నాకు. అక్కడ షాప్లో స్టిచ్చింగ్, మళ్ళీ ఇంట్లో పని అంటే అస్సలు అవ్వట్లేదు. ఇంకా తినేసరికి 10:30 అట్లా అవుతుంది. ఈ మధ్యలో పిల్లలకు కూడా చాలా లేట్ అయిపోతుంది తినడానికి పాపం. ఇంకా 10:30 అంటే పిల్లలకు కూడా ట్యూషన్ 8:30 వరకు ఉంటుంది నైట్ టైంలో. 4:30కి వెళ్ళి వాళ్ళు 8:30కి వస్తున్నారు ట్యూషన్ నుండి. ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళు రైస్ అయితే ఆన్ చేస్తున్నారు. నేను వచ్చేసరికి ఇంకా మా హస్బెండ్ కూడా నా షాప్లోకే వస్తున్నారు అనమాట. తను రాగానే షాప్కి వస్తున్నారు, షాప్లో నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇంక ఇద్దరం కలిసి 9:30, 10 లోపు అయితే షాప్ దగ్గర నుండి ఇంటికి వస్తున్నాము. అట్లా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఇంకా తినేసి పడుకునేసరికి టైం అవుతుంది. ఇంకా అందులో ఏదైనా 2-3 బ్లౌజులు కట్ చేసుకోవడము ఇంకా అట్లా ఉంటుంది అనమాట. ఈరోజు అయితే ఇంకా కొన్ని శారీస్కి అయితే టాజిల్స్ వేసేది ఉంది. 6 శారీస్ టాజిల్స్ వేయాలి, కానీ నేను 3 శారీస్ వేరే బయట ఇచ్చేసాను. ఇంకా 3 శారీస్ ఏమో నేను చేద్దామని చెప్పేసి పట్టుకున్నాను, కానీ ఏం చేస్తానో ఏమో తెలియదు ఈరోజు. అండ్ ఇప్పుడైతే పిల్లలు అయితే వచ్చారనమాట. ఇంకా పిల్లలు వచ్చేంతవరకు అయితే ఉన్నాను. ఇంకా మా చిన్నోడైతే ఏదో అంటున్నాడు, ఇంకా దానికి మాట్లాడుతున్నాను అనమాట. ఎగ్జామ్స్ బాగా రాసారా లేదా అని చెప్పేసి అంటే రాసాం మమ్మీ, బాగానే రాసాము అంటున్నారు. వాళ్ళకు కూడా టైం ఉండట్లేదు. ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తే వాళ్ళు ట్యూషన్కి 7 వరకు వెళ్తున్నారు. 5 to 7 మార్నింగ్. 7కి వస్తున్నారు, వాళ్ళు వచ్చి రెడీ అయ్యి మళ్ళీ ఇంకా 8:30కి స్కూల్కి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ 4కి వస్తే 4:30కి మళ్ళీ ట్యూషన్. 4:30 నుండి మళ్ళీ 8:30 వరకు మళ్ళీ వాళ్ళకి ట్యూషన్ ఉంటుంది. ఇంకా వాళ్ళకి కూడా బిజీ అయిపోయింది. వాళ్ళకి ఏంటంటే ఒక 3 days ఇంకా సాటర్డే వరకు అయితే అయిపోతాయి అనమాట ఎగ్జామ్స్. ఇంకా సండే నుండి మళ్ళీ రొటీన్ వాళ్ళకి. కానీ మనకైతే రాఖీ పండగ వరకు కూడా ఫుల్ బిజీ అనమాట. అసలు రాఖీ పండగ వరకు కూడా నేను అందరికీ టైంకి ఇస్తానా లేదా అని టెన్షన్ అయిపోతుందండి. ఈ 2-3 రోజుల నుండి ఇంకా హెవీ వర్క్ అయింది. ఇప్పుడు ఇంకా ఉన్నదనమాట. ఈ 2-3 రోజుల్లో ఏంటంటే ఒకరిదేమో గృహప్రవేశం ఆర్డర్ ఉండే, ఇంకొకరిదేమో ముక్కు చెవులు కొట్టించే ఫంక్షన్కి ఆర్డర్ ఉండే అనమాట. అవన్నీ కంప్లీట్ చేసే వరకు నాకు 2-3 రోజుల్లో వాళ్ళిద్దరి కంప్లీట్ చేసే వరకు టైం పట్టింది. ఇంకా ఇప్పుడు రాఖీ పండగ అండ్ వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇంకా సాటర్డే నుండి. ఇంకా అవి ఎప్పుడు అయిపోతాయో ఏమో. ఇంకా ప్రీప్లీటింగ్ సారీస్ కూడా ఉన్నాయన్నమాట ఆర్డర్స్. ఇంకా అవి మధ్యలో నేను ఎక్కువ తీసుకోవట్లేదు, ఎందుకంటే నాకు టైం ఉండట్లేదు. కానీ ఇంకా హౌస్ వార్మింగ్ అని చెప్పాను కదా, వాళ్ళైతే అక్క నువ్వు చెయ్యి అని చెప్పేసి కొంచెం రిక్వెస్ట్ చేశారనమాట. ఇంకా అందుకని వాళ్ళకైతే ఒక 3 సారీస్ ఏమో వాళ్ళు ఇచ్చారు. ఒకవేళ వీలుంటే సాటర్డే రోజు ఈవినింగ్ వరకు నేను చేసి ఇవ్వాలి. సండే రోజు వాళ్ళకి కొత్త ఇంట్లోకి వెళ్తారనమాట.
అండ్ ఈ మధ్యలో తీసుకోవట్లేదుగా నేను, అంటే వీడియోస్ కూడా పెట్టట్లేదులేండి నేనేమి, ఎందుకంటే నాకు అసలు టైం అనేది సెట్ అవ్వట్లేదు. అందులో అన్ని విధాలుగా పెడితే బాగుండదని నేను కొన్ని స్కిప్ చేస్తున్నాను, అన్నీ కూడా పెట్టట్లేదు. ఎందుకంటే డైలీ లైఫ్ స్టైల్ అన్నప్పుడు డైలీ లైఫ్ స్టైలే చూపిస్తున్నాను నేను, కొన్ని అయితే స్కిప్ చేసేస్తున్నాను అనమాట. అండ్ మొత్తానికైతే ఇంకా వర్క్ అయితే ఫుల్గా ఉందండి. అసలు నిద్ర సరిపోవట్లేదు. అంటే చెప్పాను కదా 11-12కి నిద్రపోతే మళ్ళీ 3-4కి, అంటే ఇప్పుడు 5కి లేస్తున్నాను అనమాట. అంటే మధ్యలో ఒక 4 గంటలు 3 గంటలే పడుకుంటున్నాను నేనైతే. అట్లా అయిపోతుంది. కళ్ళన్నీ నొప్పి వస్తున్నాయి, మామూలుగా లేదండి అసలు. ఒక 2-3 రోజులు ఫుల్గా నిద్రపోవాలి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది, కానీ నిద్రపోయే అవకాశం లేదు. రాఖీ పండగ వరకు కూడా ఫుల్ బిజీ అనమాట. అప్పటికి అన్నీ తగ్గించి కుడితేనే అక్కడి వరకు వస్తాను, లేదంటే ఇంకా లేట్ అయిపోతాయి అనమాట. అసలు సరిపోదు టైం అయితే. రోజు ఇన్ని బ్లౌజుల్లాగా టార్గెట్ పెట్టుకుందామని ఇంకా పెట్టుకుంటాను నేనైతే, ఎప్పుడైనా అంతే నేను. అలా మొత్తానికైతే బిజీ వర్క్ అనమాట. అండ్ మీరందరూ కూడా బిజీగా ఉన్నారా లేదా కామెంట్ చేయండి, అంటే టైలరింగ్ చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు అయితే ఇంకా టమాటా రైస్ అయిపోతుంది. టమాటా రైస్ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే పెట్టేసి నేనైతే వెళ్ళిపోవాలి. అండ్ మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను 1 అవర్ 1.5 అవర్ అట్లా స్పెండ్ చేసేదాన్ని టైము. అంటే కాసేపు అలా రిలాక్స్ అయ్యేదాన్ని అనమాట. ఎప్పటికీ కూర్చొనే ఉండాలి కదా షాప్లో స్టిచ్చింగ్ చేసుకుంటూ. ఇంటికి వచ్చినప్పుడు కాసేపు పడుకుంటాను. కానీ ఈ మధ్యలో మళ్ళీ అసలు ఇంకా ఒక 1/2 అవర్ 40 మినిట్స్లో నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా వచ్చి తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం టీ తాగేసే వరకే నాకు 1/2 అవర్ అయిపోతుంది ఈజీగా. అట్లా నేను ఇక తొందరనే వెళ్ళిపోతున్నాను అనమాట షాప్కి. మా పిల్లలు అప్పటికే అంటున్నారు, ఏంటి మమ్మీ తొందరగా వెళ్ళిపోతున్నావు, ఇంకెప్పుడు అయిపోతుంది నీ బిజీ వర్క్ అంటున్నారు. అట్లా అయిపోతుంది అనమాట. అంటే రోజు ఉండేది, కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే ఫెస్టివల్స్ అప్పుడు ఇంకా బాగా ఉంటుంది కదండి, అలా నాకు ఇబ్బంది అయిపోతుంది. కళ్ళు అసలు మామూలుగా పెయిన్ వస్తలేవు, అందుకే వీడియోస్ పెట్టడానికి నాకు అసలు కుదరట్లేదు. ఈ ఫెస్టివల్ తర్వాత అయితే ఇంకా రెగ్యులర్గా పెడతానండి నేనైతే వీడియోస్. ఫెస్టివల్ వరకు కొంచెం ఇంకా ఇలానే కొంచెం అట్లా ఇట్లా ఉంటాయి అనమాట వీడియోస్. అంటే ప్రాపర్గా రాకపోవచ్చు, కానీ ట్రై చేస్తాను నేను. ఎందుకంటే నేను ఎలాంటి సిచ్యువేషన్లోనైనా డైలీ వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తూ ఉంటాను, మీ అందరికీ తెలుసు కదా. అండ్ ఇప్పుడైతే అయిపోయింది, పిల్లలకైతే పెట్టేసి వెళ్ళాలి. టైం అయితే బాగానే అవుతుంది, ఇక టైం అయితే చూడలేదులేండి నేను, కానీ ఫాస్ట్గానే వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇంకా అర్జెంట్ బ్లౌజులు ఇంకా ఉండడం వల్ల చాలా బిజీ అయిపోయింది అనమాట. అందులో ఇంకా నేనైతే చెప్పాను కదండి, కొంతమంది తీసుకోవట్లేదు, ఇంకా ఆల్ట్రేషన్ అయితే అస్సలు తీసుకోవట్లేదు. ఆల్ట్రేషన్ చేసుకుంటా ఉంటే ఈ బ్లౌజులన్నీ పెండింగ్ అయిపోతాయి అని చెప్పేసి ఇష్టం లేకపోయినా కూడా వదులుకుంటున్నాను నేను ఆల్ట్రేషన్స్. కానీ ఇంకా కొంతమంది కస్టమర్స్ కూడా ఇప్పుడు ఒక 4-5 బ్లౌజులు ఇచ్చారనుకోండి, వాళ్ళ దాంట్లో 1-2 తీసుకుంటున్నాను, ఇంకా మిగతా అన్నీ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అర్జెంట్ కావాలంటే మాత్రం కావు అన్నట్టుగా తీసుకోవట్లేదు అనమాట. తర్వాత వేరే దగ్గరికి వెళ్ళిపోమ్మని అనడానికి కూడా నాకు అసలు మనసు ఒప్పట్లేదు, కానీ తప్పట్లేదు అనమాట. హెవీగా తీసుకొని హెల్త్ పార్ట్ చేసుకోవడం ఎందుకని మా వారు తిడతా ఉన్నారనమాట నన్ను, ఎందుకు అన్ని తీసుకుంటున్నావు, ఇంకా నీకు వీలవుతుందా ఇవ్వడానికి అని చెప్పేసి. అట్లా అయిపోయింది. ఇదిగోటి చూసారు కదా 10 అవుతుంది నేను ఇంటికి వచ్చేసరికి. ఇప్పుడే వచ్చాము మా వారు నేను వచ్చి, అప్పటికే జస్ట్ అన్నం తింటున్నాడు అనమాట. ఈ టైంకి తింటున్నాడు, చూసారు కదా టైము 10 అవుతుంది. బయటికి వెళ్ళాం మేము, ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చామన్నమాట. ఇంకా మా వారు అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు, నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. అండ్ ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత కూడా నా కళ్ళు చూసారు కదా అసలు నొప్పి వస్తున్నాయి, మామూలుగా వస్తలేవు. ఫుల్గా కళ్ళన్నీ లోపలికి పోయి ఎలానో ఉంది అసలు. కానీ ఇంకా తప్పదు కదండి, వర్క్ ఉన్నప్పుడు చేసుకోవాల్సిందే, మనకి ఎవరు చేసి పెట్టరు కదా. ఇంకా ఇప్పుడు మార్కెట్ కాదు, బయటికి వెళ్ళామన్నమాట. లైనింగ్స్ కొన్ని ఫాల్స్ అవి తీసుకురావడానికి. వచ్చేటప్పుడే కొంచెం సాంబార్ అనేది తీసుకొచ్చాము, ఒక 30 రూపీస్కి అట్లా తీసుకొని. ఒక టమాటా పచ్చడి డబ్బా కూడా తీసుకొచ్చామన్నమాట, టేస్ట్ ఉంటుందని. అండ్ మా పిల్లలు ఇక్కడ ఆల్రెడీ వేరే కర్రీ ఒకటి తెచ్చుకున్నారు, అదైతే తిన్నారనమాట. వాళ్ళు తినేసి, జస్ట్ తినలేదు, చిన్నోడు తిన్నాడు మేము వచ్చేసరికి. ఇంకా ఒకటి సాంబారు ఒకటి పప్పు 2 తీసుకొచ్చామన్నమాట. ఇప్పుడైతే ఏం తెచ్చినా చూపిస్తాను చూడండి. ఇప్పుడు బయటికి వెళ్ళి ఇవైతే అర్జెంట్ అని చెప్పేసి వెళ్ళాను. అయితే మేము రెగ్యులర్గా తీసుకునే షాప్ అయితే క్లోజ్ చేసి ఉంది. అంటే ఇది వేరే షాపు, ఇంతకుముందు మొన్న చూపించిన షాప్ ఒకటి, ఇది వేరే షాపు. ఆ షాప్లో ఇట్లాంటి టాజిల్కి సంబంధించిన పూసలు కానీ ఇవన్నీ తెచ్చేదాన్ని బాగా. ఈ ఇంకొక షాపులో చాలా రేట్ చెప్పారనమాట. ఇంకా చాలా రేట్ చెప్పేసరికి నేను ఏం చేశానంటే ఒక్కసారికి మాత్రమే తెచ్చాను. ఇంకా ఉన్నాయన్నమాట మన దగ్గర,
మన దగ్గర ఎప్పటికీ ఉంటాయి, ఎందుకంటే టాజిల్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినవి అన్నీ ఉంటాయి కాబట్టి. కానీ ఏంటంటే వీళ్ళకి కొంచెం వేరేలాగా వేద్దాము, ఇంకెక్కువ మంచిది వేద్దామని చెప్పేసి వెళ్ళాను, కానీ అసలు కాస్ట్ ఎక్కువ చెప్పారనమాట వాళ్ళ షాపు. అంటే నేను వెళ్ళేసరికి 10 అయింది కదండి, 10కి క్లోజ్ చేస్తారు. అప్పటికి మా వారు అంటనే ఉన్నారు క్లోజ్ చేస్తారు, వెళ్దాం అంటే నేను మా షాప్లోనే లేట్ చేశాను. ఇక వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది. ఇంకేం చేద్దామని పక్క షాప్లో తీసుకుంటే ఇంకా రేట్ ఎక్కువ చెప్పారు. ఇంకా దాంతో కొన్ని తీసుకున్నాను. మిగతా ఇంట్లో ఉన్నాయి కదా, అంటే షాప్లో ఉన్నాయి కదా, అవే వేస్తున్నాను 3 సారీస్కి. కానీ అప్పటికే మేము స్టార్ట్ చేసేటప్పటికే 11 అవుతున్నట్టున్నదండి అన్నం తిని స్టార్ట్ చేసేసరికి. ఈ 2 సారీస్కి అయితే ఇప్పుడు వెయ్యాలి ప్రజెంట్. ఇంకొకటి ఇప్పుడు ముందు చూపించాను కదా, దానికి ఓన్లీ థ్రెడ్తోనే వేయాలంతే, వీటికి పూసలతోనే వేయాలన్నమాట. వీటికైతే కలర్స్ వెతకడానికి కూడా అసలు టైమే లేకుండే, వాళ్ళందరూ క్లోజ్ చేస్తున్నారు అప్పటికే షాపు. మరి రేపు వేద్దాము అంటే వాళ్ళకి ఈరోజే, అంటే రేపు మార్నింగే ఇవ్వాలన్నమాట. మార్నింగే ఇవ్వాలంటే నేను ఇప్పుడే చేయాల్సింది కదా అని ఇంకా తెచ్చామన్నమాట. ఆల్రెడీ మన షాప్లో ఉంటాయి థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్స్, కానీ ఆ కలర్స్ 1 2 లేకుండే, దానివల్ల అయితే బయట తేవాల్సి వచ్చింది. నేను ఇప్పుడైతే స్టార్ట్ చేస్తే మరి ఏ టైం అయితే ఏమో చూడాలి. అప్పటికే 11 అవుతుంది. మా వారేమో నేను హెల్ప్ చేస్తాను కదా, మరి నువ్వు అడుకో అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇంకా ఎక్కువ చేయరాదు కదా సరిగా, ఏదైనా హెల్ప్ చేస్తారు కానీ మొత్తం తన చేయడం అంటే చేయరాదు. ఇంకా అప్పటికే హెల్ప్ చేస్తున్నారు, అదే అదృష్టం అనుకోవాలి. మొత్తానికైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఇక పిల్లల్ని అయితే పడుకోమన్నాము, ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ మళ్ళీ 5కి లేవాలి, నిద్ర సరిపోదు అని చెప్పేసి అంటే ఇక పిల్లలిద్దరు తినేసి అయితే పడుకున్నారు. అప్పటికి టైం 11 అయిపోయింది కదా. ఇంకా ఇదిగోండి ఒక ఫ్రెండ్స్, చాలా టైం అవుతుంది. ఇంకా వీడియో తీసుకుంటా చేస్తూ ఉంటే లేట్ అయిపోతుంది. నేను అయిపోయిన తర్వాత చూపిస్తాను, కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. వీడియో ఎండ్ చేసేస్తాను.